ఇప్పుడు వాక్యంలోకి వస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53 నుండి చదవచ్చు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని అనుకునుచున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగు జరగదనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడిలోనే యేసు జనసమూహములను చూచి బంది పొర్దమేకి వచ్చినట్లు కత్తులతోనూ బుద్ధిలతోనూ నన్ను పట్టుకుని వచ్చిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుంటున్నాను, బోధిస్తున్నప్పుడు మీరు పట్టుకోలేదు కదా. అయితే ప్రవక్తల లేఖనాలను వేయబడినట్లు ఇదంతయో జరిగినని చెప్పాను. మన ప్రమాణ దగ్గర మనం తేమను తెలుపుదా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. యోహాను గారు రాసినటువంటి 2వ అధ్యాయము 18వ వచనము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధులు వచ్చున్నాయి ఇంటిది కదా. ఇప్పుడును అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత మనము తెలుసుకొనుచున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయములో కొంత వివరణ చెప్పి నేను ముందుకు సాగుతాను. యేసు ప్రభుల వారు దర్శనం వెంట పెట్టుకొని గెస్తమని తోటలో ప్రార్థన ఆరంభించారు. అలా రాత్రంతయు ఆరంభించిన తర్వాత ఒకవైపు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, మరొక వైపు శిష్యులను లేపుతూ, అయ్యా ఒక్క గంట ఏళ్ళు మీరు నాతో మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అంటూ ప్రార్థిస్తున్నాడు. అక్కడ ఆయన చెమట, రక్తము ఇవన్నీ కూడా కారిపోతూ ఉన్నాయి. అంతగా ప్రసవేదపడుతూ ఆయన ప్రార్థించారు. అక్కడ ప్రార్థించినంత కూడా మనం చెప్తామంటే, తండ్రి నిశ్చిత్తమైతే గిన్నె నా దగ్గర నుండి తీసివేయము అని ప్రార్థిస్తారు. ఆ తర్వాత తెల్లవారుజామున వెంటనే ఇస్కరియోతు యూదా శత్రువులను వెంట పెట్టుకుని ఆ గెస్తముతోకి వస్తాడు. రాగానే ఆ యూదా యేసుక్రీస్తును ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకునగానే వారు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఈ పేతురు గారు ప్రధాన యాజకుడి దాసుని యొక్క చెవిని తెగ నరికి వేస్తాడు. హల్లెలూయా. తెగ నరికి వేసి ఇప్పుడు యేసుక్రీస్తు పక్షాన పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి పేతురు గారు రంగంలోకి దిగాడు. మీకు మంచి అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారి పక్షమున, తన గురువు గారి పక్షమున యుద్ధము చేయడానికి కత్తి తీశాడు. ఒకటి చెవి నరికి పడేశాడు. ఆ చెవి అంటే ఏదో అడపదడప మామూలు కొన్ని కాదు, ప్రధాన యాజకుని దాసుడు. హల్లెలూయా. వాడు చెవి నరికాడు. అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, పేతురు చాలా గొప్ప పని చేసావే అంటే, చాలా గొప్ప పని చేసావయ్యా, నేనంటే ఎంత ప్రేమ. యోహాను గారు ఉన్నారు, మత్తయి గారు ఉన్నారు, తోమ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా నా పక్ష యుద్ధం చేయాలని మీకు అనిపించలేదే. కానీ నువ్వు నన్ను వీరందరికంటే అధికంగా ప్రేమిస్తున్నావు కనుక నువ్వు ఏం చేశావు, నా పక్షాన కత్తి దూశావు అని అంటారనుకున్నాడు పేతురు గారు. ఆ మాట అనలే. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏంటంటే మేమైతే పడుకున్నాం, ప్రభువుతో కలిసి ప్రార్థించాలని ఆ కోటలో మేము కూర్చున్నప్పటికీ మేము ప్రార్థించలేకపోయాము, ప్రభు ప్రార్థించాడు. ఇప్పుడు రాత్రంతా పేతురు గారు ప్రార్థన చేసినప్పటికీ ఎటువంటి సహాయం దొరకలేదు. సో కాబట్టి సాక్షాత్ తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తు సహాయం చేయకపోయాడు. కాబట్టి నేనైనా సహాయం చేస్తానని కత్తి తీయడం జరుగుతుంది. హల్లెలూయా. నా మాట అర్థమైంది అందరికీ. సో కాబట్టి ఏదో ఉద్దేశం, ఒక మంచి ఉద్దేశంతోనే యుద్ధ రంగంలోనికి పేతురు గారు దిగి ఉన్నారు. కానీ యేసు ప్రభువు అన్నారు,
యేసుప్రభువు అన్నాడు, మరలా ఎవరిని? పేతుర్నే గద్దించి, పేతుర్నే కొంచెం అందరి ముందు గద్దించి బెదిరించి, కత్తి వరలో పెట్టుకో, కత్తి పట్టుకుని కత్తితోనే నశిస్తాడు అని తిట్టేశాడు. ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు చాలా చక్కగా వాక్యం చెప్పుకుంటూ పోతే మీకు ఏం అనిపించదు. కానీ అందరం నేను ఎవరైనా మాట అంటే నాకు ఖచ్చితంగా అందరూ అడుగుతారు. నాకు తెలుసు వచ్చే వారం తిమ్మిటి కావాలని తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే నేను మీ క్షేమాన్ని కోరి, నేను పాస్టర్ క్షేమం మంచిది కొని నేను చేయబోతే నన్ను తిడతావా అని ఎవరికైనా మనసు బాధ అనిపిస్తుంది. హల్లెలూయా. ఇంకోటి తెలుసా, చాలా సార్లు యేసు చేతికి ఎవరంటే ఎవరు? పేతురు గారే. అప్పుడు అట్లే యేసుక్రీస్తు నడుచుకుంటా వస్తే దయ్యం భూతమని కిలికలు వేసుకున్నారు. నేనే భయపడిపోయి అని ప్రభు అభయం ఇస్తే అప్పుడన్నాడు, నీవే అయితే నన్ను నిలబడి నడవక అది అన్నాడు. సరే నడవన్నాడు. నడవాలగానే కొంచెం నడవగానే ఇళ్లలో మునిగిపోవడం ఆరంభించాడు. మునిగిపోవడం ఆరంభగానే అప్పుడు మళ్ళా యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసం అన్నాడు. నన్నే అల్ప విశ్వాసం అంటే మళ్ళీ వాళ్ళెవరు? ఎవరు? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఇప్పుడు నీలేమి నష్టడు అల్ప విశ్వాసం అయితే మరి ఓడలో ఎవరు విశ్వాసలా? మీరు చెప్పండి. ఓడలో లేవంటారు అంటే వాళ్ళే కూడా లేవని మనం. హల్లెలూయా. అల్ప విశ్వాసం వాళ్ళు అవిశ్వాసం కనుక, వాళ్ళు అవిశ్వాసం కనుక ఓడలో ఉన్నారు. నేను విశ్వాసం కనుక నేను నీతిని నిలబడి నడుస్తున్నాను. దేవునికి స్తోత్రము. భూమి మీద నీతి రాశాను, నిలబడి నీతి నడుస్తున్నాను. నా మనసు అంతా తీసుకోవద్దు అని అనుకుంటావచ్చు. హల్లెలూయా. కానీ పాపము యేసుక్రీస్తు ఎన్నిసార్లు కొంచెం బెదిరించినా సరే ప్రభువా అనుకుంటాడు, పోతాడు. మళ్ళీ ఒకసారి అందరు పోతా ఉన్నారు. యేసు నడుచుకుంటూనే మాట్లాడుతున్నాడు. పిల్లలారా, శిష్యులారా, కాలం దగ్గర పడింది. ఇదిగో త్వరలో నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, నన్ను చంపేస్తారు అంటారు. అనగానే యేసయ్యా అది నీకు దూరమైపోయినాక అంటాడు. ఎవరు? ఈ మహానుభావుడు. అప్పుడు యేసయ్య అంటాడు, సాతానానికి వెళ్ళిపో అంటాడు. మళ్ళా ఎవరి అంటే ఇట్లా అనేక పర్యాయములు ముందుకు పోవాలి. దెబ్బలు తినాలి. దెబ్బలంటే తిట్టు తినాలి. దేవునికి స్తోత్రం. కానీ ఏనాడు కూడా అడగడం కానీ గుణగడం కానీ లేకపోతే ప్రభు మీద ప్రతిసారి నన్నే అంటున్నాడన్న ఆ ధోరణి ఎక్కడ మనం చూడము. ఇంకా అంతేందుకండి, యేసుక్రీస్తు మరణించే ముందు కూడా ఎవరితో వాదమైంది? పేతుతోనే వాదమైంది. ఏమంటాడు? నీతో చిరసలకి నష్టం, నా విశ్వాసాన్ని జంకిస్తున్నా ప్రభువా, నా సమర్పణ జంకిస్తున్నా ప్రభువా, నువ్వు చిరసలో అప్పటికే చాలా తిట్టుతున్నాడు అయ్యగారు. ఎవరు? ఈ పేతురు అయ్యగారు అప్పటికే చాలా తిట్టున్నాడు. కొంచెం మౌనం కూడా కదా ఉండడు. హల్లెలూయా. ఉండడు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను పేతురయ్య గారికి నాలాగా మీలాగా బడబడ మనిషి ఏమో లోపల ఏదో టంగా బయటకు వచ్చేస్తుంది అంతే, ఇక బయటే ఉండదు. సరే మొత్తం మీద ఇట్లంటే ప్రభు రాజు చేస్తున్నావా, ఏదైనా వస్తా. అప్పుడు యేసయ్య అన్నాడు ఇంకో సవాలుగా, నేను యేసుక్రీస్తు ఎవరో తెలియదు అనేసరికి ఆ 3 సార్లు పైసలు కూడా పోన్నాడు. ఆశిస్తున్నాను పోన్నాడు. ఇద్దరికి గొడవ పడుతున్నాడు. శిష్యులు యేసుక్రీస్తు ఇద్దరికి గొడవ అయిపోతుంది అక్కడ. స్తోత్రం. సరే అనుకుంటున్నారు. మొత్తం మీద యేసు ప్రభువు చెప్పినట్లే జరిగింది. అప్పుడు కూడా ఓహో నీవు అనుకుని జరిగించావా లేదు, అనవసరంగా నేనే అపారం చేసుకున్నాను, నా విశ్వాసాన్ని నేను గొప్పగా ఊహించుకున్నాను, నా సమర్పణ నేను గొప్పగా ఊహించుకున్నాను. అయ్యో నేనెవరో నాకు అర్థం కాదు, కానీ నాలో విశ్వాసం ఎంత, నాలో సమర్పణ ఎంత నా గురువు గారికి అర్థమైపోయింది. అనవసరంగా నేనే ఆయన్ను తప్పుడుగా అర్థం చేసుకున్నానని చాలా పశ్చాత్తాపముతో ఆయన ప్రభుని వేడుకున్నట్టుగా ప్రార్థించినట్లుగా మనం సువార్తల్లో చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అన్నమాట. కాబట్టి తొందరపడ్డాడు, కన్ను చూశాడు. అప్పుడు అన్నాడు ఇక్కడ మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకుంటే ఎంతమంది అంట? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడాలి నువ్వు అనుకుంటున్నావా? అంటే మీరు నన్ను వెంబడించిన నాకు నుంచి యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు, ఎక్కడ పోయిన తోకాల మేమే పోతున్నాం. ఎక్కడ పోయిన పేతురు, యోహాను, యాకోబు అంతే. పేతురు, యోహాను, యాకోబు లేకపోతే ఇంక 11 మనుషులు అంతనే. సో కాబట్టి ఎక్కడ పోయినా మేమే పోతున్నాం. ఇప్పుడు మేము తప్ప యేసయ్యకి ఎవరూ దిక్కులేరు, ఆయనకి ఎవరూ లేరు అని ఈ పేతురు అనుకున్నాడేమో. ఆ మనసు ప్రభువుల వారు గుర్తించాడన్నారు. అయ్యా నాకెవరు లేరనుకుంటున్నావా? లేకపోతే ఈ క్షణం తండ్రిని వేడుకుంటే ఎవరు పంపిణనుకుంటున్నావా? లేదు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది
దూతలు ఇప్పుడే ఇప్పుడే నాకు పంపిననియు అప్పుడుచున్నావా? ఒక్క వివాహానికి 6,000 అంటే సుమారు 72,000 మంది కంటే కూడా ఎక్కువ దూతలు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే తండ్రి పంపిస్తాడు. కానీ నేను ప్రార్థన చేయను. ఎందుకు నేను ప్రార్థన చేయను? ఇక్కడ నన్ను కాపాడమని, నాకు ఇవన్నీ దూరం అయిపోవాలి ఎందుకు నేను ప్రార్థన చేయ ఇక్కడ? ఎందుకంటే ఒకవేళ నేను ప్రార్థన చేస్తే తండ్రి పంపిస్తారు. తండ్రి పంపిస్తే ప్రవక్తలు రాసినటువంటి ఆ ప్రవచనాలు నిరర్ధకమైపోతుంది. అసలు నేను వచ్చిందే ప్రవక్తలు పలికినటువంటి లేఖనములను, ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చున్నాను. అట్లయితే ఇవన్నీ జరగవలని ఏ ప్రవక్తలైతే రాశారో అవి నెరవేర్చబడాలి. అవి నెరవేర్చబడాలి అంటే నా ఖచ్చితంగా ఇవన్నీ జరగవలసినదే. హల్లెలూయా. సో కాబట్టి ఇంత మట్టుకు కథను భావిస్తున్నాను. రైట్, ఇప్పుడు ముందుకు వస్తాను. ఇప్పుడు మన జీవితంలో కూడా మనకు అనేక పర్యాయములు మనకు అనిపిస్తుంది. ఆ ఇంటోడు బాగుండు, ఈ ఇంటోడు బాగుండు, ఎనకింటోడు బాగున్నాడు. శ్రమలన్నీ నాకే వస్తాయి, శోధనలన్నీ నాకే వస్తాయి, ఆర్థిక సమస్యలన్నీ నాకే వస్తాయి, మొక్కల నొప్పులు నాకు వస్తాయి, నడుము నొప్పులు నాకు వస్తాయి. అరే ఏంటి నా జీవితం? ఏసయ్య నమ్మనివాడు బాగున్నాడు, దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు బాగున్నాడు, దొంగ వ్యాపారం చేసేవాడు బాగున్నాడు. నాకు అనిపిస్తుంది ఏమని కొంతమంది విషయం అనిపిస్తుంది. వాళ్ళు అంత రాజకీయమే, పోలీసులతో రాజులతో వాళ్ళు బాగుంటారు, రోగాలు ఉండవు, నొప్పులు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, అన్నిట్లో బాగుంటారు వాళ్ళు. అరే మేము సత్యం పక్షులు పడుతున్నాం కదా, సత్యం క్రీస్తు పాటిస్తున్నాం కదా, మాకెందుకు ఏదని. ఇట్లా సేవకులకు ఉండవి, మీకుండవి. కాబట్టి ఇవన్నీ నాకెందుకు వస్తున్నవి? ఇంత సమస్య నాకెందుకు వస్తున్నవి మీకు అనిపిస్తుంది. నిన్న రాత్రి సమయంలో మైపత్పూర్లో కూడిక జరిగింది, చాలా చక్కగా జరిగింది. దేవుని మహాకృపను బట్టి వస్తున్నప్పుడు కొన్ని ఆలోచన చేసుకుంటా చేస్తున్నప్పుడు కొన్ని గంటకి నిన్న కొంచెం ఎక్కువ నా సాక్ష్యాలు పంచుకున్నాను. అవన్నీ మళ్ళా కొంచెం మైండ్కు రాగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు కొంతమంది నెలకు 15,000 వచ్చినా, 20,000 వచ్చినా, 50,000 వచ్చినా, ఇంకా ఎక్కువ వచ్చినా ఆ నెల అయిపోయేసరికి వాళ్ళకి రూపాయి ఉండదు. మళ్ళీ దాన్ని తోడు అప్పు చేస్తుంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు నెలకి ఎంతో చెప్తా మీకు. ఈరోజు సుమారు నెలకు 10,000లో ఖచ్చితంగా 6,000, 7,000, 8,000 అంతాయి. ఈ 7,000 లోపట కారు పెట్రోల్, బండి పెట్రోల్ అన్ని, ఇప్పుడు ఉప్పుతో 9 అన్ని. ఇది ఎలా సాధ్యం? ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి. మీకు తెలుసు, మీరు ప్రతిరోజు ఎక్కడికో వాటికి వెళ్తున్నాము. మళ్ళీ మొన్న ఇది 5,000, 10,000 పాంప్లెట్లు కొట్టించాము. ఇవన్నీ జరుగుతున్నాయి. దేని నుంచి అంటే ఈ వచ్చిన దాంట్లో నుంచే. కారణం ఏంటి అంటే దేవుని కృప, మీ పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. కానీ ఒక 7,000 లోపట ఒక నెల గడపడం అనేది, ఇంత తిరగడం అనేది, ఇంత జర్నీ చేయడం అనేది ఎవరి వల్ల కాదేమో. ఆ దేవుడి కృప ఉంటే అది 10 రూపాయలైనా, అది 10,000 వల్ల అది ఆశీర్వదించబడుతుంది. టెన్షన్ అవసరమే లేదు, చింత అవసరమే లేదు. దేవునికి స్తోత్రం. సరే మంచిగానండి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు బరబ్బా గారు బాగా ఉన్నారు, ప్రధాన యాజకులు బాగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు ఆ శత్రువులు యేసుక్రీస్తుని చెప్పడానికి పట్టుకున్నారు. కారణం ఏంటి అంటే ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ యేసుక్రీస్తు వారికి జరగబడి, కురడా దెబ్బలు ఆయన తినవలసి ఉన్నది, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టవలసి ఉన్నది, ఆయన వీధులకుండా నడిపించవలసి ఉన్నది, ఆయనను సిలువ ఎక్కించవలసి ఉన్నది, ఆయన సిలువ మీద చెప్పవలసిన అవసరత ఉన్నది. కనుక అవన్నీ చేస్తేనే ప్రవచనాలు నెరవేర్చబడతాయి. రెండవది, చెడిపోయిన, పాడైపోయిన, దౌర్భాగ్యమైనటువంటి మనకు రక్షణ దొరుకుతుంది, పాపక్షమాపణ దొరుకుతుంది, మన ఆత్మకు జీవము దొరుకుతుంది, మన ఆత్మకు నిత్య జీవము దొరుకుతుంది. ఇవన్నీ జరగాలి అంటే ఆయన ఖచ్చితంగా వాటికి తన్ను తాను అప్పగించుకొనక తప్పదు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఇప్పుడు మనం ఎవరిని అంటే తెలంగాణ వారి మాత్రమే కాదు, ఆంధ్ర వారి మాత్రమే కాదు, ఫలానా మాత్రమే కాదు, సాక్షాత్తు ఈ ప్రార్థన చేసినటువంటి ఆ గురువు యొక్క పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా.
ఆయన వారసులమై ఉన్నాం మనం. అది మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎవరమై అంటే సాక్షాత్తు యేసు క్రీస్తు యొక్క వారసులం. కాబట్టి ఇప్పుడు ఆయన వారసులు అపోస్తలులు అవన్నీ అనుభవించారు, ఆయన సంఘం అవన్నీ అనుభవించింది. ఇప్పుడు ఈ కాలములో మనము ఆయన పిల్లలం గనక, మనము ఆయన వారసులం గనక మనకును అవన్నీ వస్తది అని మనం గుర్తు చేసుకునవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నిమిత్తం మనము కష్టములు, శ్రమలు, నిందలు, అవమానములు భరించుట అనేది దేవుని వలన మనకు అనుగ్రహింపబడిందని ఖచ్చితంగా లేఖనమే సెలవిస్తా ఉంది. కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండి, నీతిగా ఉండి, భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ, అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నప్పటికీ మీకు రకరకాల శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు వస్తున్నాయా? అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ నువ్వు క్రీస్తు వలె మార్చబడుటకు వస్తున్నవి. రెండవది, ప్రభువు చిత్తము చేయుటకు వస్తున్నవి. ప్రభు వలె నేను మార్చుటకే ఇవన్నీ వస్తున్నవి అని మీరు గుర్తు చేసుకోవాలి. ఇంకో మాట చెప్తున్నానండి. మీరందరూ భోజనం చేసుకున్నారా అండి? భోజనం చేసుకున్నారా? చేయదనుకుంటా. ఇంకా అన్నం లేదు కదా, జూమ్ మీటింగ్ అయిపోయి ఉంటారేమో. సరే, ఇప్పుడు బియ్యము అన్నం కావాలంటే ఏం చేస్తుంది? కింద మంట పెడితేనే అవుతుంది. అవునా కాదా? అదే ప్రకారంగా మనము కఠిన హృదయులం, బండలాంటి హృదయం గల వారిని. ప్రతి ఒక్కరిలో కఠినత్వం ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము కూడా జీవాహారమైన, జీవ జలమైనటువంటి సాధువైన, మృదువైన ఆ క్రీస్తు యేసు వలె మనం మార్చబడాలి అంటే యేసు ప్రభుల వారు దేవుని సంఘమైన మనల్ని కూడా శ్రమల కొలిమిలో వేస్తాడు. హల్లెలూయా. నమ్మిన వసతి పైకెత్తి హల్లెలూయా. ఎక్కడేస్తాడు? స్టేజీలు ఎక్కియడు. శ్రమల కొలిమిలో వేసి కింద మంట పెడితే ఏమంట? శ్రమ అనే మంట, నింద అనే మంట, అవమానములు అనే మంట, శోధనలు అనే మంట భగ్ 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 మండుతుంటది అనమాట. అప్పుడేమనుకోవాలి మనం? నిన్నే కొలుతూనే, నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 అని పాట పాడాలి. ఎప్పుడు కిందికెళ్ళి మంట వచ్చినప్పుడు పైకి పాటలు దేవుడికి స్తోత్రం. కిందికెళ్ళి ఈ శ్రమలు అనే మంటలు మండుతున్నప్పుడు నోట్లకెళ్ళి పాటలు రావాలి. నిజమే. యేసు క్రీస్తుకు ఆ శిలువ శ్రమలు ఎలాగైతే చుట్టుముట్టుకున్నావో అవన్నీ ఎందుకు అంటే ప్రవక్తల ద్వారా రాయబడేటువంటి ప్రతి ప్రవచనము నెరవేర్చబడడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని బ్రతికించడానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వాటికి ఆయన అప్పగించుకుంటే, అదే ప్రకారంగా ఈరోజు శ్రమలు అనే కలుగి, శోధన అనే ఆ మంట, ఇవన్నీ ఎందుకు వస్తున్నది అంటే ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, నీ పట్ల దేవుని సంకల్పం ఉన్నది. అది కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, మనకు అర్థం కాదు. ఉదాహరణకు నేను ఇందాక చెప్పినట్లుగా ఒక బియ్యాన్ని బొంగాల్లో పాత్రలో పోసి నీళ్లు పోసి కిందికి వెళ్ళి మంట పెట్టినప్పుడు ఎందుకు నీళ్లు పోస్తున్నారు, ఎందుకు కింద మంట పెట్టారో ఆ బియ్యానికి అర్థం కాదు. కానీ కింద మంట పెట్టిన వారికి మాత్రం తెలిసేమని దాని పట్ల సంకల్పాన్ని కలిగి ఉన్నాడు కనుక, దాన్ని ఆహారంగా చెయ్యాలని ఆశ పడుతున్నాడు కనుక ఆ కింద మంట పెట్టారు. అదే ప్రకారముగా మనము కూడా అనేకులకు జీవాహారంగా మార్చబడాలి అంటే, మనము కూడా సువార్త పత్రికలుగా మార్చబడాలి అంటే, ఇంకా చెప్పాలంటే ఒక మహిళా సంఘముగా, ఒక నిర్దోషమైన సంఘముగా మనము చేయబడాలి అంటే ఈ శోధనలే, ఈ శ్రమలే మనకు దేవుడు పంపిస్తాడు. కాబట్టి అవన్నీ మనకు వచ్చినప్పుడు ప్రతి క్షణం మనల్ని మనము పరిశుద్ధపరచుకోవచ్చు, మన పాపాన్ని మనం ఒప్పుకొనొచ్చు. ప్రభువా, ఈ శ్రమలలో, ప్రభువా ఈ నిందలలో, ప్రభువా ఈ శోధనలో నేనేమి చేయాలి, ఎలా మార్చాలి అని మనల్ని మనం ఆ ప్రభువుని పెడుతున్నప్పుడు చక్కటి దేవుని యొక్క ఆలోచన, చక్కటి ప్రేరేపణ దేవుడు మనకు అందిస్తాడు. సో ప్రభువు చిత్తం అంటే కొంతమంది ఏంటంటే
అన్ని కుటుంబంలో బాగుండాలి, బిడ్డలు బాగుండాలి, ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, అందరూ సహకరించాలి, అన్ని అయితే బాగుంటుంది. అంటే కొంచెం ఇది ఉంటే చేస్తా, ఇది ఉంటే ఇది చేస్తా అనుకుంటాం. అది ఎవరైనా చేస్తారండి, అది ఎవరైనా చేస్తారు. కానీ ప్రవోచితం ఏంటంటారు, ఒక్క మాట విషయం, బలవంతులైన వారిని సిగ్గుపరచిన దేవుడు లోకంలో ఉండి వెర్రి వారిని పిచ్చి వారిని ఏర్పడు, అది దేవుడు చిత్రమండి, దేవుడు సంకల్పం అండి. ఏమనుకుంటున్నావు, నాకు కూడా బలం ఉంటే బాగుండు కదా, నాకు కూడా జ్ఞానం ఉంటే బాగుండు కదా. అయ్యా అట్టది నేను దేవుడిని నేను ఎదుగుకపోతుండే. మీకు అర్థమవుతుందా? నీకు జ్ఞానం ఉంటే, నీకు బలం ఉంటే, నీకు తెలుగు ఉంటే దేవుడిని తీసేస్తుండే, దేవుడు ఎక్కువ అనుకొని నేను ఆయన వాటి నీకోసం వాడుకుంటుండే. కానీ దోషితం అంటే నీవు బలహీనుడు అని దేవుడు తెలుసు, నీవు బలహీనుడు రాయవని తెలుసు, నీకు అంత జ్ఞానం లేదని తెలుసు. అందుకే దేవుడు నేను పనిచేసుకుంటాడు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నాకు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, హల్లెలూయా. అవన్నీ నీకు నాకు దేవుడు తెలిసేటోడు మనం ఎన్నుకున్నాడు. ఉన్న వాటి ద్వారా, హల్లెలూయా, ఉన్న వాటి ద్వారా దేవుడి నామమును మహిమపరచగలగాలి. అనగా జ్ఞానం లేని మనము నేనే జ్ఞానవంతుణ్ణి అనుకునే వానికి మన జ్ఞానం పాల్గొని ఉండాలి. నేను బలవంతుణ్ణి అనుకునే వానికి బలహీనుడు ఆ బలవంతుని ఓడించగలిగాడు. అనగా గొలియాతు బలవంతుడు, దావీదు బలహీనుడు. కానీ బలహీనుడైన దావీదు ద్వారా బలవంతుణ్ణి అని విరుచున్నటువంటి గొలియాతు కూల్చబడలేదా? దేవునికి స్తోత్రం. సో కాబట్టి దేవుని చిత్తం నీ పట్ల ఏంటంటే, నువ్వు బలహీనుడివే, నువ్వు జ్ఞానం లేని దానివే, నువ్వు కొంచెం అల్పవిశ్వాసమే అయినప్పటికీ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా అనేకులు జీవాహార క్రీస్తును గుర్తించగలగాలి. ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. బలవంతులు సహితము బలహీనురాలైన నీ ద్వారా ఆ బలవంతుల మోకాలు ప్రభు దగ్గర వంగాలని దేవుడి చిత్తం, సంకల్పం. కానీ మళ్ళీ నాకు ఇది ఉంటే బాగుండో, వాళ్ళంటే బాగుండో, వాళ్ళు సహకరిస్తే బాగుండో, వీళ్ళు సహకరిస్తే బాగుండో, మళ్ళా ఆగిపోయింది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, పేతురు నేను ఈ పేరులో ప్రభుని వేడుకుంటే 12 వ్యూహ సేదల కంటే ఎక్కువ మంది ప్రోత్సహిస్తారు. కానీ నాకు వద్దు, నేను పడదు. ఎందుకంటే తండ్రి అంటే నేను రక్షింపబడుట, నేను కాపాడబడుట, నా శరీరము క్షేమంగా ఉంట, అది కాదు. నా శరీరము చీల్చబడినప్పటి వల్ల, నా తలకు ముళ్ళ కింద పెట్టబడినప్పటి వల్ల, నా యొక్క ఉన్న వస్త్రాలు చించిన అక్కడ దేవుని చిత్తము జరుగుట ముఖ్యం. నేను ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం కాదు, నేను మంచి వ్యూహాలను వసంతరించుకోవడం ముఖ్యం కాదు. ఈ శరీరమును అమర్చినటువంటి తండ్రి చిత్తము చేయటమే ముఖ్యము. నా కోసం ప్రవక్తలు పోల్చినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డ ముఖ్యము. అంత మాత్రం కాకుండా నా కోరికలో, నా స్వరూపమందు నిర్మింపబడినటువంటి ఆ మనసు పాడైపోయారు. ఆ పాడైపోయి నరకంలోకి వెళుతున్నటువంటి ఆ బిడ్డలు మరలా నా వలె మార్చబడుట నాకు ముఖ్యం. దానికోసం నువ్వు వచ్చింది కదా. ఇప్పుడు నన్ను కాపాడుకోవడానికి ముఖ్యం కాదు, అనేక రక్షణ పడటం ముఖ్యము. ఇప్పుడు అదే వాక్యాన్ని నీకు అన్వయించుకో, నేను నాకు అన్వయించుకుంటాను. హల్లెలూయా. ఇలా ఒక్కొక్క వాక్యాన్ని మనకి అన్వయించుకున్నప్పుడు శ్రమలు, నిందలు, కష్టాలు, రోగాలు, శ్రమలు, దరిద్రత, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి బాధ అనిపించదు, ఏం బాధ అనిపించదు. కానీ లోకంలో చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ జీడిమెట్ల దగ్గర జీడిమెట్ల దగ్గర 10th క్లాస్ అమ్మాయి ఎవరినో ప్రేమించి లేచిపోయి మళ్ళా పోలీసులు కేసు పెట్టి వాళ్ళు తీసుకుని తప్పగిస్తే ఆ 10th క్లాస్ పాప వాళ్ళ లవర్ ఇద్దరు కలిసి, 10th క్లాస్ 12 13 అంతే 13 సంవత్సరాలు ఉన్నటువంటి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి, కన్న తల్లిని చంపేశారండి. కన్న తల్లిని చంపేశారు. 10th క్లాస్ అమ్మాయి కన్న తల్లిని చంపేశారు. దిగజారిపోయి
ఇలా మన దేశంలో మన ప్రాంతం వెళ్తున్నప్పుడు అయ్యో ఒకవేళ ఆ చిన్న చంటి బిడ్డ ఆ తల్లిని చెప్పగానే ముందే ఒక సువార్తకు వాళ్ళ ఇంటికి వెళ్తే, ఒక కాపరి వాళ్ళ ఇంటికి వెళ్తే, వారి మనసును పరిశుద్ధపరిచే ఒక భక్తుడు వాళ్ళ ఇంటికి వెళ్తే రక్షింపడుతుంది కదా. ఇలా మనం ఆశించగలగాలి. 10 రూపాయలు ఖర్చు అయిపోతే ఏమో, ఇంక ఖర్చు మన టైం ఖర్చు అయిపోతుంది, కానీ ఒక కుటుంబం ఈరోజు నిలబడుతుంది. సో కాబట్టి ఈ ప్రకారం మంచి మనస్సుతో, ఒక మంచి మనస్సాక్షితో చెప్తే సాక్షాత్తు క్రీస్తు చెడిపోయిన పాడైపోయిన మన కోసం ఎలా చింతించాడో, ఎలా ఆలోచించాడో, మనం కూడా ఇప్పుడున్నటువంటి లోకం కోసం, ఇప్పుడున్న మన ప్రజల కోసము మనం చింతించు వారమై, ప్రార్థించు వారమై, వారి రక్షణ కొరకు మన ప్రాణాన్ని కూడా పెట్టబద్దులమైనటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. నేను నా కుటుంబం ఎప్పుడు బాగుండాలి అనడానికంటే కూడా నా శరీరము, నా ఆరోగ్యం ఏమైపోయినా పర్లా, నా ద్వారా కొంతమంది అయినా ప్రభు రాజ్యంలోకి చేర్చబడాలి, నరకం తప్పించబడాలి అని కోరుకోవడం చాలా శ్రేయస్కరమని దేవుడు దాసుని చెప్తున్నాను. హల్లెలూయా. సో కాబట్టి ఒకే ఒక మాట పూర్తి చేస్తాను. ఎందాక అనుకున్నాం కదా, చిన్న పిల్లలాగా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధం వచ్చినట్టు వింటే కదా, ఇప్పుడు అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అంటున్నారు. సరే, క్రీస్తు విరోధులు లేకపోతే క్రీస్తు విరోధి, క్రీస్తు నేను చాలా చెప్పినాను. కొన్ని మాటలు సాతాను దగ్గర తులసి పత్రిక, తులసి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనం మొత్తం వద్దు కానీ ఆ 187 పేజీలు కదా, అక్కడ చదువుకుంటాడు దయచేసి. ఆయనతో కూడా ఆయన ప్రధాన అధికారులను నిరాయులుగా చేసి సిలువ చేత జయోత్సముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా చాలు చూస్తున్నాం. మనము యేసు ప్రభువు ఎందుకు శిలువపై మరణించాలంటే, సాతాను అనేవాణ్ణి, అబద్ధ క్రీస్తు అనేవాణ్ణి నిరాయుధులుగా చేయడానికంటే, వాని దగ్గర ఎటువంటి ఆయుధాలు లేకుండా చేయడానికి యేసు క్రీస్తు శిలువ పైన మరణించాలని స్పష్టంగా లేఖనము సెలవిస్తా ఉంది. ఈరోజు చాలా మంది మంచి ఈ మాట నేను గుర్తిస్తాను. చాలా మంది పెళ్ళకు అయినా, సాగుకు అయినా, పనికి అయినా ఊరుకుంటూ పోతున్నారు. నాకేమొద్దు. నేను మన చెప్తున్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఊరుకుంటూ వెళ్ళకండి. హల్లెలూయా. అయితే ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడంటే, మీరు కేవలం నేను ఒక మనిషిని మాత్రమే, నేను ఒక మానవ మాతృని మాత్రమే అనుకుంటే మనంతా భ్రమలో ఉన్న వారికి లేదు. నీవు ఒక మనిషిని అన్నది ఎంత వాస్తవమో, నీవు మనిషిని అన్నది ఎంత వాస్తవమో, నేను ఒక శరీరమును కలిగి ఉన్నాను అన్నది ఎంత వాస్తవమో, అదే సమయంలో స్పిరిచువల్ గా, ఆత్మ సంబంధంగా నువ్వు క్రీస్తు యేసు సైనికురాలివి, నువ్వు క్రీస్తు యేసు సైనికుడివి అన్నది అంత వాస్తవం. హల్లెలూయా. నమ్ముతున్నారా? హల్లెలూయా. నువ్వు శరీరంతో ఉన్నావని ఎంత వాస్తవమో, ఈయన భూలోకంలో ఉన్నావన్నది ఎంత వాస్తవమో, ఆత్మ సంబంధంగా నువ్వు క్రీస్తు యేసు సైనికునివి అన్నది అంత వాస్తవం. ఒక్క మాట మీకు, ఇప్పుడు అనుకోకుండా మన ఇండియా సైనికుడు పాకిస్తాన్ లో కనిపడ్డాడు. అలా ఏం చేస్తారు? బిర్యానీ పెడతారా? ఏం చేస్తారు? స్పాట్ ఎప్పుడు వేస్తారు? ఆడు సైనికుడే, ఈయన సైనికుడే. కానీ ఇండియా సైనికుడు పాకిస్తాన్ కనబడితే, పాకిస్తాన్ సైనికుడు ఇండియా కనబడితే స్పాట్ లో డెడ్. హల్లెలూయా. అదే ప్రకారముగా సంగమా, దేవుని బిడ్డ, నువ్వు ఎవరొస్తుందో పెద్దలు శివలో కావచ్చు, గుర్తుపెట్టుకో, నీవు క్రీస్తు యేసు సైనికులు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసు సైనికులమైన మనల్ని చంపడానికి, హతమార్చడానికి, లొంగదీసుకోవడానికి సాతాను సైన్యం 24 hours సిద్ధముగా ఉంటుంది. ఎప్పుడు దొరుకుతారా, ఎక్కడ వేసేద్దామా అని సాతాను సైన్యం చూస్తా ఉంది.
నువ్వు బాంబులు లేకుండా, కత్తులు లేకుండా, కవచాలు లేకుండా, డాలు లేకుండా ఊపుకుంటూ పోతే చచ్చిపోయి వస్తావు సంఘంలోకి. నీ ఆత్మీయ చచ్చిపోయి వస్తావు. నోట్లకి ప్రాధాన్యం రాదు. కారణం ఏంటంటే నేను చంపేసింది సాధన. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ అబద్ధ క్రీస్తులు, ఈ అబద్ధ క్రీస్తు అంటే దేవుని సైన్యమైన మనలను వాని సైన్యంగా చేసుకోవడమే, వాని వల్ల మాత్రమే వాని ఉద్దేశం. సో కాబట్టి ఒకే ఒక మాట, మీరు ఎవరు అన్నారు కదా, ఇంకో మాట చదవండి. రోమపత్రిక చాలా ప్రాముఖ్యమైన మాట. అందగా జాగ్రత్త చదవండి వచ్చేసి రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. కావు మీ బైబిల్ దీన్ని తీసుకు పెట్టుకున్నాం జాగ్రత్త మొత్తం. ఈ ఒక్క వాక్యం మీ జీవితం నెరవేర్చబడితే మీకు పెద్ద బలమా లేకపోతే పర్వాలేదు. ఈ ఒక్క వాక్యం మీ మనస్సులో, మీ మనస్సాక్షిలో ఇట్లా ముద్రించబడితే ఎక్కడికి పోయి మీరు జీవోత్సవంతో వస్తారు. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? నీతికి సాధనం, నీతికి సాధనం, లేకపోతే నీతి సాధనం అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు మన అవయవానికి ఉంటుండే పాపానికి సాధనముగా ఉంటుండే, పాపాన్ని మోసే సాధనంగా ఉంటుండే, పాపము చేసే సాధనముగా ఉంటుండే, పాపమును ప్రకటించే సాధనంగా ఉంటుంటుంది. అయితే ఇప్పుడు మీరు క్రీస్తులో వచ్చారు కనుక మీ ప్రతి అవయవట నీతి సాధనముగా ఉండాలి. నీతి ఎవరు? సాక్షాత్తు ప్రభువైనటువంటి దేవుడే. హల్లెలూయా. కాబట్టి మీ ప్రతి అవయవము నీతి సాధనముగా మార్చుకోండి కాదు, ఏమంట? అప్పగించుడు, దేవునికి అప్పగించు. ఒక మాట చెప్తాను, ఎందుకంటే సిలువలో పట సదనుడు ఏమైండు? అంటే ఆయుధాలు ఏమాడు అయిపోయాడు. మంచిదండి. సాతాను గాడు సిలువలో ఏమైపోయాడు? ఆయుధాలు లేనివాడు అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయుధాలు లేనటువంటి వాడు మరి మనం ఎలా ఓడిస్తాడు? మనం ఎలా చంపుతాడు? ఎలా నాటేస్తాడు? అంటే మన వేలుతో మనమే పొడుచుకుని చావాలి, మనల్ని పొడుచుకుని చావాలి, లేకపోతే మనకన్నా మనమే పొడుచుకొని గుడ్లం అయిపోవాలి. అది మన ప్లానింగ్. అందుకే ఇప్పుడు ఆ ప్లానింగ్ ఏంటంటే మన కన్నును వాడు వాడుకుంటున్నాడు. అంటే మన కళ్ళే సాతానికి ఆయుధాలు, మన చెవులే సాతానికి ఆయుధాలు, మన చేతులే సాతానికి ఆయుధాలు, మన కాళ్ళే సాతానికి ఆయుధాలు. వాడు మన శరీరంలో ఉన్నటువంటి పాటలను వాడు వాడుకొని వాడు మనల్ని హతమారుస్తున్నాడు, మన కుటుంబానికి పాటిస్తున్నాడు. అందుకే మన కన్ను ఈ రోజు ధర్మశాస్త్ర ఉపదేశాలు చూడకుండా మన కన్ను మన మాటలా, దేవుని ప్రకటించకుండా, యథార్థంగా పాటలు పాడకుండా మన నాలుక మన మాట పెట్టలేదు. బూతులు అంటే ఆడుతుంది, అందరు తిట్టుబడి పెట్టదు. కర్షించబట్టే సూత్రం 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 అంటారు. గట్టిగా అంటే కూడా సూత్రం అంటాడు. చేతులు పెట్టమంటే అదే పని చేయమని చెప్పండి, మూడు పోయమని చెప్పండి. ఎంత బలం వస్తుంది. కారణం ఏంటి? బైబిల్ నీ అవయవములను నీతికి సాధనములుగా అప్పగించు. హల్లెలూయా. అంటే ఈ రోజు మనకు తెలియకుండానే మన అవయవాలు సాతానికి ఆయుధాలుగా మార్చబడ్డవి. అది చెప్పే విషయం. ఎప్పుడైతే మన అవయవాలు ఆ పాపము చేయుటకు అలవాటు పడ్డాయో అప్పుడు మనం ఏమి తెలుసా? క్రీస్తు విరోధులుగా దేవుని చిత్తం చేయలేగా, సుఖంగా బతకాలి, హాయిగా బతకాలి, గౌరవంగా బతకాలి. ఎవరి ద్వారా గౌరవం ఎవరు కావాలి? అన్ని ఇప్పుడు అందరి దృష్టి తెలుసా? ప్రతి పాస్టర్, ప్రతి విశ్వాసి దృష్టి ఏంటంటే అందరూ ఉండాలి, గౌరవంగా బతకాలి.
మన గౌరవం తీసి పొందబెట్టండి, సమాధి చేయండి. ఎందుకంటే యేసు క్రీస్తు గౌరవంగా బతకాలనుకుంటే ఆయన బస్తవేలు కాకపోతుండే, తనకు ఆ తండ్రికి తన ములకట పెట్టు అప్పగించకుండే. నాకు కావలసింది గౌరవం కాదు, రక్షణ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు కూడా మన క్షేమాన్ని మనం కోరుకుంటే, మన గౌరవాన్ని మనం కోరుకుంటే, మన ద్వారా మన కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, దేవునికి కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మనం క్రీస్తు విరోధులు అవ్వద్దు అంటే మన శరీరంలోని ప్రతి అవయవము నీతి సాధనంగా మార్చబడుటకు మనల్ని మనమే ప్రభువుకు అప్పగించుకుందుము గాక. హల్లెలూయా. నా నాలుక దేవుని కోసం పనిచేయాలి, నా కన్ను దేవుని కోసం పనిచేయాలి, నా చెవులు దేవుని కోసం పనిచేయాలి, నా చేతులు ప్రభు కోసం పనిచేయాలి, నా మనసు దేవుని కోసం పనిచేయాలి, నా మనసాక్షి దేవుని కోసం పనిచేయాలి, నా ప్రతి అవయవము దేవుని కోసం పనిచేయాలి. హల్లెలూయా. ఇలా ప్రతి అవయవం దేవుని కోసం కష్టపడేలా, శ్రమ పడేలా, హింసలు, నిందలు, అవమానాలు భరించేలా మన శరీరాన్ని మనమే అలవాటు చేసుకుంటే, అభ్యాసం చేసుకుంటే, హల్లెలూయా, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఊహించుకోండి. అందుకే దేవుని సైనికులారా, దేవుడి సంగమా, నీ పెళ్లికి, సావుకు, డ్యూటీకి ఎక్కడికి పోయినా నువ్వు క్రీస్తు ఏ సైనికురాలివి అని మర్చిపోకు. సాతాను అగ్ని బాణాలు వేస్తూనే ఉంటాడు. అప్పుడేముండాలి? సర్వాంగవచం ఉండాలి. అప్పుడేముండాలి? విశ్వాసమైన డాలు ఉండాలి. అప్పుడేముండాలి? వాక్యమైన ఆత్మ ఖడ్గం ఉండాలి. అనగా 24 గంటలు ప్రతి క్రైస్తవుడు ఆ డ్యూటీలో ఉండాలి. హల్లెలూయా. అంటే సాతాను ఏ క్షణం ఎప్పుడు దాడి చేసినా వాటిని ఎదిరించే సైన్యమే దేవుడి సంఘం. హల్లెలూయా. కాబట్టి దయచేసి మరలా చెప్తున్నాను, మీరు అన్ని పరిస్థితుల్లో కాపాడబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, అధికారం కలిగి ఉండాలి, గౌరవంగా ఉండాలన్నటువంటి ఆలోచనలు ఉంటే మీరు క్రీస్తు విరోధులుగా మార్చబడతారు. కంప్యూటర్ నా ప్రతి అవయవం బాగుండాలంటే మీరు క్రీస్తు విరోధులుగా మార్చబడతారు. కానీ మీరు క్రీస్తు సైనికులుగా ఉండాలంటే క్రీస్తు చూడొకసారి, క్రీస్తు యొక్క శిష్యులు ఒకసారి చూడొకసారి. మనము కూడా వారి అభిషేకాన్ని, వారి రక్తాన్ని మనం కలిగి ఉన్నాం కనుక వారి సంభవించలే మనకు సంభవించదు కాక. మనము కూడా ఈ శరీరంతో ప్రభుచిత్తము చేసి ఆయనకు వెళ్ళే కృప దేవుడి రాత్రి మనకు అనుగ్రహించినట్లుగా రండి, తెల్లవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలకు వెళ్ళిపోతాం. అందుకని మీ మాట వింటుందా? మీ నాలుక దేవుడి మాట వింటుందా? మీ చెవి, మీ కన్ను, మీ నాలుక, మీ చేతులు, మీ కాళ్ళు, మీ నరములు, మీ ఎముకలు ఒక్కసారి ఆలోచించండి. ఒక వారానికి ఈ అవయవాలన్నీ ఏం పని చేస్తున్నవి? ఎవరి పని చేస్తున్నవి? అవన్నీ ఎవరి కోసం ఉన్నవి? హల్లెలూయా. ఇహలోకమందరవంతులైనటువంటి వారారా, సుఖముగా గౌరవం పొందడానికి మిమ్మల్ని అప్పగించుకోకండి. మీ ప్రతి అవయవం నీతి సాధనములుగా మార్చండి.